అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీలో మా తోటి అధ్యాపకులు రెగ్యులరైజేషన్ కావాలని చేస్తున్న ధర్నాకు ఉస్మానియా యూనివర్సిటీ అనుమతించకపోవడానికి బదులుగా శాంతియుతంగా గాంధేయ మార్గంలో ధర్నా చేస్తున్న మా అధ్యాపకులందరినీ నిర్బంధించి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లడం జరిగింది. ఈ అమానుష చర్యకు మేమందరం ఖండిస్తున్నాము. శాంతియుతంగా చేసే ధర్నా అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. యాక్ట్ ఫ్రీడమ్ ప్రకారము ప్రతి ఒక్క వ్యక్తి శాంతియుతంగా ధర్నా చేసే హక్కు ఉంది. సమాజానికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులను రోడ్డు మీదకి పంపించి ధర్నా చేయించడమే కాకుండా ఈరోజు అక్రమంగా నిర్బంధించి పోలీస్ స్టేషన్లో వేయడాన్ని మేము ఆర్జీకేటీ ట్రిపుల్ బాసరా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిశీలించవలసిందిగా కోరుతున్నాము. మా తోటి అధ్యాపకులను నిర్బంధించి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. వాళ్ళందరినీ బేషరతుగా సాయంత్రం లోపు విడుదల చేయాలి. లేదంటే అన్ని యూనివర్సిటీలు మూకమిడిగా చలో ఓయూ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తామని తెలుపుతున్నాం. బాసరా ప్రాంగణం ఎదురుగా 13వ రోజుగా దీక్ష కొనసాగిస్తున్న ఆర్జీకేటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు గత 13 రోజుల నుంచి మండుటెండల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కొందరు డిహైడ్రేషన్తో బాధపడుతూ, కొందరు ఫీవర్లో బాధపడుతూ, కొందరికి ఎన్నో ఇబ్బందులున్నా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క నిరసనని తెలుపుతూ గవర్నమెంట్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, గత 10-15 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న కాంట్రాక్ట్ జాబు దానికి తగ్గట్టుగా ఫలితం ఇవ్వట్లేదు. మేము ఎన్నో రోజులుగా ఆర్జీకేటీలో ఎంతో మంది విద్యార్థులని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దినా కూడా మా భవిష్యత్తుని అంధకారంలో పడేసిన ఈ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమనంటే, ఈ తరుణంలో మీరు ఇచ్చిన జీవో 21 ద్వారా మీరు ఏదైతే రిక్రూట్మెంట్ చేయాలని ప్లాన్లో ఉన్నారో దానికి ముందుగా మా భవిష్యత్తుని కొంత బంగారు బాటగా మలిస్తే మీ భవిష్యత్తు కూడా ఆ బంగారు బాటలో ఉంటుందని మేము తలుచుకుంటున్నాము. ఈ మీడియా ముఖంగా మా ఆర్జీకేటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ పవర్లు గత 13 రోజులుగా చేస్తున్న ఈ దీక్షని కనీసం గుర్తించడానికి కూడా ఏ ప్రభుత్వ వ్యక్తులు కానీ, ప్రభుత్వం నుంచి రిప్రజెంట్ కానీ ఎవరు వచ్చి కనీసం కట్టసి కూడా చూపించకపోవడం చాలా దిగులుగా ఉంది. కానీ మేము ఈ దీక్షని మేము నిరవధికంగా మాకొచ్చే ఫలాన్ని, మాకొచ్చే గుర్తింపుని మాకు ఇచ్చే ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ చెప్పిన యూజీసీ ప్రకారం కావచ్చు, ఏ రకంగానైనా ఒక మినిమం కన్సర్న్ లేకుండా ఉన్న ఈ సిచ్యువేషన్ని మమ్మల్ని బయటకి రప్పిస్తూ మాకు మంచి చేయాలని చెప్పేసి మేము ఈ మీడియా ముఖం చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.